హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను, మీరు బాగున్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం సిద్ధమడగ అనే విలేజ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది పర్లాకి నుండి 4 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ విలేజ్ ఎలాగ ఉంటుంది, అక్కడ ఏమేమి ఉన్నాయి అవి మీకు చూపిస్తాను చూడండి. ముందుగా విలేజ్ మెయిన్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి మన ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంది. ఒక కాలేజ్ ఉంది, అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా మనం చూడవలసింది ఏంటంటే టెంపుల్స్. ఈ టెంపుల్స్ ఏంటంటే ఊరు చివరికి ఉన్నదన్నమాట. ఇప్పుడు ఆ ఊరు చివరికి దగ్గరికి వచ్చాము, చెరువుగడ్డ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చెరువుగడ్డ దగ్గర మర్రి చెట్టు ఒక పక్క ఉంది, రాగి చెట్టు ఒక పక్క ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది మీకు చూపిస్తుంది మర్రి చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉంది. మర్రి చెట్టు ఎక్కడున్నా పెద్దగానే ఉంటుంది. ఇటు పక్క ఉన్నది, ముందు ఉన్నది రాగి చెట్టు. మీకు ఎదురుగా కనిపించిందల్లా చెరువు అనమాట. చూస్తున్నారు కదా. ముందుది రాగి చెట్టు, తర్వాత మర్రి చెట్టు అనమాట. అక్కడ నుంచి మీకు చెరువు చూపిస్తాను. చెరువు చూడండి. ప్రతి విలేజ్లో ముఖ్యంగా ఉండవలసినవి సదుపాయం నీరు, చెరువు, గుడి. ఈ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఇదే టెంపుల్. ఇది కట్టి మినిమం 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుద్ది. అంటే 8 వేసుకోండి నా అంచనా ప్రకారం. ఎందుకంటే గుడి చూడగానే అది ఎన్ని సంవత్సరాలు కట్టారంది కొంతమంది డేట్ రాస్తారు, కొంతమంది డేట్ ఏం రాయరు. వాళ్ళకి అడిగితే మినిమం 8 సంవత్సరాలు అని చెప్పారు. గేట్ తీసి నేను లోపలికి వెళ్తాను. ఆ లోపలికి వెళ్ళగానే మనం అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఎక్కడ ఉన్నాయని చూస్తాము. కొన్ని ఏరియాలు అయితే నీళ్ళు ఉంటాయి, కొన్ని ఏరియాలు అయితే బోరింగ్, హ్యాండ్ బోరింగ్ అనమాట, బోరింగ్స్ ఉంటాయి. ఇక్కడ మటుకు ఈ ఏరియా మటుకు బోరింగ్ ఉంది, మీ ఎదురుగా కనిపిస్తుంది, అదే బోరింగ్ అనమాట. ముందుగా అక్కడికి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కుంటాము. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్తాము. ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి బోరింగ్ దగ్గరికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, అదే గుడి. ఇంకా కాళ్ళు కడిగేసుకుని బయటే ఉన్నాను, నేను వెళ్ళలేదు. ఇది 8 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఇది కట్టి. చూస్తున్నారు కదా. ఈ గుడి కట్టినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు మాకు పిలిచారు. అక్కడ నుంచి వచ్చాము. అప్పుడు కొంచెం నీట్గా అందంగా ఉండేది. ఇప్పుడు కొంచెం మరి సంవత్సరాలు అయ్యి కొద్ది ఇది అయిపోద్ది. ఇది నీలమ్మవారి గుడి, పాతపట్నము నీలమైన అమ్మవారి గుడి. ఇక్కడ నుంచి ముందుగా కాలు కడుక్కున్న తర్వాత గుడి చుట్టూ ప్రదర్శన చేస్తాను. ఒకసారి లేదా 3 సార్లు చేయాలి కంపల్సరీ. ముందుగా వెళ్ళిన చుట్టూ ప్రదర్శన స్టార్ట్ చేశాను. ఈ చుట్టుపక్కల మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, పూల మొక్కలు. పర్వాలేదు, అన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయి ఇక్కడ, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి గుడికి రైట్ సైడ్కి వెళ్ళే ముందు ఒక దుర్గమ్మ వారి చిన్న ఇది ఉంది, విగ్రహము. అది ఇప్పుడు చూపించాను. రైట్ సైడ్కి, బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను. బ్యాక్ సైడ్ ఒక విగ్రహం ఉంది, అది ఏ దేవుడు అని మీకు చూపిస్తాను చూడండి. ఇది ముకుడమ్మ తల్లి విగ్రహం ఇది చూడండి. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తాను. ఇక్కడ ఏ దేవుడు ఉందని మీకు చూపిస్తాను చూడండి. సరస్వతి అమ్మవారి ఇది విగ్రహము. ఇక్కడ నుంచి గుడి లోపలికి మనం వెళ్తాము. ఇక్కడ 2 విశ్రాంతి గది ఒకటి ఉంది, అంటే ప్రశాంతంగా కూర్చోడానికి ఒక గది, మండపం నడిది ఒక గది ఉంది ఫ్రెండ్స్. దేవుడు ఎదురుగా ఉన్నది మండపం, ఆ పక్కన విశ్రాంతి గది, విశ్రాంతి కూర్చోడానికి అవుద్ది. అక్కడ నుంచి మనం గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి. ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు ఒక పక్క ఏ దేవుడు ఉన్నారని చూస్తాము. నేను చూసిన తర్వాత చెప్తాను. ముందుగా మనకి గుడి లోపలికి వెళ్తాం. ముందుగా రైట్ సైడ్కి వచ్చామా, శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంది, గణేశ స్వామి ఆలయం, అంటే గణేష్ విగ్రహం. తర్వాత సరస్వతి అమ్మవారు విగ్రహం ఉంది ఇటు పక్క లెఫ్ట్ సైడ్కి. అక్కడ నుంచి పైన ఒక అమ్మవారు ఉన్నారు, సరిగా కనిపించలేదు కాబట్టి మీకు చెప్పలేదు. చూస్తున్నారు కదా, శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి గుడిది. చూస్తుంది. ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి మంచిగా సెటప్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను, మొత్తం చూడండి. విలేజ్ కూడా చూపిస్తాను చూడండి, ఎలాగ ఉంది ఏంటంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా డ్రోన్ షాటు టెంపుల్ చూపిస్తానంటే అక్కడ చెట్లు ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి, అందుకే మీకు టెంపుల్ సరిగ్గా కనిపించట్లేదు. చూడండి, డ్రోన్ షాట్ స్లో మూమెంట్స్లో నీట్గా తీస్తున్నాను.
డ్రోన్ షాట్ తీయాలంటే మెయిన్ ఎండ కంపల్సరీ ఉండాలి. ఎండ ఉంటే డ్రోన్ షాట్ క్లియరెన్స్ బాగా కనిపిస్తుంది. అదే ఆ గుడి. చెట్లు ఉండడం కారణం వల్ల గుడి సరిగ్గా కనిపించట్లేదు. కాకపోతే గుడిలో ఉన్న చెట్లు కొట్టొద్దు అంటారు. మరి అలాగా ఎక్కువైతే మరి గుడి మీద పడిపోతే ప్రాబ్లం కదా, అప్పుడేం చేస్తారు మరి తెలియదు. చిన్న చిన్న చెట్లు అంటే నరికొచ్చు, కానీ పెద్ద పెద్ద చెట్లు అంటే వాళ్ళు పంతులు కడిగేసి ఇవి దీన్ని బట్టి మనం చూసుకోవాలా. చెట్లు ఉండొచ్చు కాదనట్లేదు, కాకపోతే ఒక లిమిట్ మీద ఉండాలి చెట్లు. గుడి కన్నా హైట్ ఎక్కువ ఉండకూడదు ఎక్కడున్నా సరే చెట్లు. అలాంటప్పుడు ఒకవేళ పొరపాటున వర్షాకాలం గాలి వాన వచ్చినా సరే చెట్లు గుడి మీద పడకుండా ఉంటాయి. లేకపోతే దూరంగా ఉండాలి గుడికి. పడినా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా ఉండే ప్రదేశంలో అంత ఇదిగా ఇచ్చేసుకోవాలి. చిన్న చిన్నమైనప్పుడు నరుక్కుంటే బెస్ట్. పెద్ద అయినప్పుడు తర్వాత మళ్ళీ వర్షం పడి గాలి వాన పడి గుడి మీద పడిపోతే గుడి ఏమైనా ప్రాబ్లం జరిగితే ఇబ్బంది మనకే, కాబట్టి నరుక్కుంటే బెస్ట్. చూస్తున్నారు కదా డ్రోన్ షాట్ మొత్తం. అది చెరువు అనమాట. ప్రతి దగ్గర ఏంటంటే చెరువు ఉన్న దగ్గర కంపల్సరీ గుడి ఉంటుంది. నేను చాలా వీడియోస్ చేశాను. చెరువు ఉన్న దగ్గర గుడి ఉంటుంది 90%. ఒక 10% కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మిగతాదల్లా సేమ్ టు సేమ్, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు చెరువు చూపిస్తాను చూడండి. అది మర్రి చెట్టు రాగి చెట్టు చెరువు దగ్గర ఉన్నాయి. అది కూడా రెండు దేవుళ్ళకి సంబంధించిన చెట్లు కూడా అక్కడే ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి విలేజ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు డ్రోన్ మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి విలేజ్ మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం దూరం ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనిపించదు, మబ్బు ఉంది. అందువల్ల మీకు విలేజ్ ఎలాగుందని కనిపించదు. విలేజ్ కూడా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ వాటర్ సదుపాయం ఉంది, కరెంట్ సదుపాయం ఉంది, చెరువు గుడి అన్నీ బాగున్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మొత్తం విలేజ్ మొత్తం చూపిస్తాను చూడండి నీట్గా. చూడండి మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇంకా అలాగ ముందుకు తీసుకెళ్తున్నాను డ్రోన్కి, ఎందుకంటే సగం కనిపించింది మిగతా సగం కనిపించట్లేదని మళ్ళీ అలా డ్రోన్ ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ స్లో మూమెంట్స్లో మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. మీరు చూసిందల్లా సిద్ధమడి కానీ చూడండి మొత్తము. ఇది గజపతి డిస్టిక్ ఒడిశాలో ఉంది. ఇది పర్లకిండి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది విలేజ్. నేను ప్రతి విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో టెంపుల్స్ అండ్ విలేజ్ అండ్ వాటర్ సదుపాయం ఇంకా కరెంట్ సదుపాయం ఉన్నది అన్నీ చెప్తాను. రోడ్డు కూడా బాగున్నాయి లేవు కూడా అన్నీ చెప్తాను. ఆ విలేజ్ కూడా మీకు ఎక్కడుందో కూడా చెప్తాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.